మాటలను మనం పంచుకోవడానికి ఆశపడుతున్నారు. మేడంకి నేను అవకాశం ఇస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. దానికి నిర్వచనం మనం అర్థం మర్చిపోయి బ్రతుకుతున్న రోజుల్లో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ నిజంగా మన ఇంట్లో ఉన్న మహిళల్ని మనము పూజించుకుంటున్నామా, గౌరవించుకుంటున్నామా అనే విషయాన్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నిజంగా చెప్పాలంటే మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన బాధ్యత పురుషులకే, మహిళలకు కాదు. ఎందుకంటే వారి జీవితంలో ప్రేరణగా, వారికి జన్మనిచ్చిన తల్లిగా, గురువుగా, వాళ్ళ ఇంటిని చక్కబెట్టే భార్యగా వాళ్ళు ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తారు. ఆ బాధ్యతల్ని నెరవేరుస్తున్న వాళ్ళని మనం ఒక సంబరంగా జరుపుకునే వేడుక ఈ మహిళా దినోత్సవం. మీరందరూ తప్పకుండా దాన్ని చేస్తారని, అలాగే మహిళా మూర్తులు ఉన్నారు కాబట్టి వారికి ఒక చిన్న విన్నపం. మనము కేవలం పిల్లల్ని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, డబ్బు కోసం, ఉద్యోగాల కోసం పెంచకుండా బాధ్యతల కోసం కూడా, సామాజిక బాధ్యతల కోసం కూడా పెంచాలి. దివ్య మానవులని మనం నిర్మించాలి. ఆ బాధ్యత తప్పకుండా తల్లులు తీసుకుంటారని అనంతలక్ష్మి అమ్మగారు ఒక చిన్న విషయం చెప్పారు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఎలాంటి తేడా చూపించకండి అని చెప్పేసి నా విన్నపం. మీ అమ్మాయికి మీ కోడలికి కూడా మీరు ఎలాంటి తేడాలు చూపించొద్దని చెప్పేసి. ఎప్పుడైతే మీరు ఇది సాధిస్తామో, మనం ఇది సాధిస్తామో, సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి మనకు. మీరు నమ్మండి, నమ్మకండి, ఒక మనిషితో కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, సమాజం నుంచి దేశం ఇలా నిర్మాణం అవుతాయి. మరి మనం ఆ కుటుంబంలో ఉన్న ఒక కీలక పాత్రలో ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని కూడా మనం ఎలాగైతే అత్తమామని తల్లిదండ్రులుగా చూసుకోవాలన్న బాధ్యత అమ్మాయిపై ఉంటుందో, అందరినీ వదిలి వచ్చిన అమ్మాయిని కూడా మన ఇంటి అమ్మాయిలాగా చూసుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ విషయాన్ని కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఒక చివరి విషయం, మన ఇంట్లో సాత్వికమైన వస్తువులు మనం వాడాలి. మన పూజలో కూడా సాత్వికమైన వస్తువులు వాడాలి. నిజంగా భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే మనుషుల్లో ఉన్నాడు. ఆ మనుషుల్లో దైవాన్ని చూసుకోవాలి. అలాగే ఈ పంచభూతాలని మనం కాపాడాలి కాబట్టి, వాటికి రుణం తీర్చుకోవాలి కాబట్టి, ప్రకృతి పరంగా ఉన్న వస్తువుల్ని మన పూజలో, మన ఇంట్లో వాడండి. అప్పుడు మన ఆలోచనలు మారుతాయి, సమాజం మారుతుంది. మీరందరూ ఆచరిస్తారని, మీ ఇంట్లో ఆడవాళ్ళని గౌరవిస్తారని, వాళ్ళకి సమయం ఇస్తారని, వాళ్ళ ఏదైతే డిసిషన్స్, నిర్ణయాలు ఉంటాయో వాళ్ళని మిమ్మల్ని అందులో భాగం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.